దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేస్తూ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మతతత్వ ఓటు బ్యాంకు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఈ బిల్లుని పార్లమెంట్లో అడ్డుకొని తీరుతామని అంటున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో మా అమరావతి ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర ఎస్సీలో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అయితే ఉద్యమాలతో చేస్తుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే అసెంబ్లీలో చేసినట్టు తీర్మానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా బీజేపీ పెద్ద ఎత్తున ధర్నాలు కానీ నిరసన కార్యక్రమం చేస్తుంది. దానిలో భాగంగా అసలు ఈ యొక్క తీర్మానం పైన మనతో పాటు మాట్లాడటానికి రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర సోము వీర్రాజు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది న్యాయ వ్యవస్థ మీద ఉద్దేశపూర్వకమైనటువంటి దాడిగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇది రాజ్యాంగ ధర్మాసనం ముందు పెండింగ్లో ఉన్నటువంటి ఒక కేసు అయినప్పటికీ కూడా ఒత్తిడి తీసుకురావాలనేటువంటి దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఒక దాడిగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందుకనే ఈవేళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధపడుతుంది. ఇంకోటి సార్, ప్రధానంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది. కేంద్రంలో ఇటు తిరిగి పార్లమెంట్కి అయితే పక్కాగా ఈ బిల్లు అయితే వస్తుంది. అక్కడ అడ్డుకునే ప్రయత్నం మీరు ఎలా చేయగలుగుతున్నారా లేదా? ఆల్రెడీ ఈ కేసు విషయంలో పెండింగ్లో ఉన్న సందర్భంలో సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని వారికి స్పష్టం చేశారు. అలానే బాలకృష్ణ కమిషన్ వేశారు. ఆ కమిషన్ ముందు కూడా ఈ అంశాలని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, తగిన వ్యక్తులను పిలిపించడం, మాట్లాడడం, కమిషన్ యొక్క రిపోర్ట్ను కూడా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయడం, దీన్ని వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి ధోరణితో భారత ప్రభుత్వం ఉందనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నా. ఇంకోటి సార్, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే బీసీలు అన్ని రకాలుగా రాజకీయంగా, ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందినటువంటి బోయలను కూడా గిరిజనులు కలపాలని చెప్పేసి కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం చేశారు. దీనికి మీ స్టాండ్ ఏంటి? దీన్ని తప్పకుండా దేశంలో పార్లమెంట్ బోయలు అనేక రాష్ట్రాల్లో ఎస్సీస్గా ఉన్నారు, ఎస్టీలుగా ఉన్నారు. వారి విషయం మీద ఆల్రెడీ మేము కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని సమర్థించాలి అని రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీకి తెలియజేయడం జరిగింది. ఇది తాజా పరిస్థితి. ఏదైతే ఎస్సీల్లో కలపాలనుకున్న దళిత క్రైస్తవులను వెంటనే ఉపసంహరించుకోవాలి, దీన్ని పార్లమెంట్లో కూడా అడ్డుకొని తీరుతామని చెప్పి మనతో పాటు సోము వీర్రాజు గారితో చెప్తున్న పరిస్థితి. వీడియో